ఆసియా ఖండంలోని అత్యంత పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ గా కుర్రా అప్పారావు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ సమయంలో పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మిర్చి యార్డు చైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పలువురు ఆశావహులు మిర్చి యార్డు చైర్మన్ పదవి కోసం పోటీ పడగా భాష్యం ప్రవీణ్ ప్రధాన అనుచరుడైన కుర్రా అప్పారావుకు చైర్మన్ పదవి లభించింది. గుంటూరు మార్కెట్ యార్డ్ రైతు సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు సోదరుడు కుర్రా అప్పారావు గారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అట్లాగే సంపూర్ణంగా ఆయనకు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి అట్లాగే నారా లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఆయన ఈ పదవీ కాలంలో రైతు సోదరులకు చేరువై రైతులకి సరైన సౌకర్యాలు అట్లాగే గిట్టుబాటు ధర విషయంలో కానీ అన్ని రకాలుగా మార్కెట్ యార్డ్ వాళ్ళ పట్ల సకల సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే మీకు ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను, ఎన్నడూ లేని విధంగా కుర్రా అప్పారావు గారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవీ కాలం బ్రహ్మాండంగా చేర్చాలని ఆశిస్తున్నాను. మిర్చి యార్డు చైర్మన్ పదవి కోసం జనసేన, బీజేపీ కూడా గత సంవత్సర కాలంగా గట్టిగానే పోటీ పడుతూ వచ్చారు. మిర్చి యార్డులో నలుగురిని జనసేన డైరెక్టర్ నియమించగా ఒకరు బీజేపీ తరఫున డైరెక్టర్ గా నియమితులయ్యారు. గతంలో కుర్రా అప్పారావు నాన్న ఇదే మిర్చి యార్డులో డైరెక్టర్ గా పనిచేశారు. చిన్న వయసు నుండి టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ముందు రమ్మని